గెలిచినందుకు విమెన్స్ టీమ్ కి ఇన్ని డబ్బులా? రీసెంట్ గా మన ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీం హిస్టారిక్ వరల్డ్ కప్ గెలిచింది. ఇదంతా సరే, ఈ మ్యాచ్ గెలిచినందుకు ఓవరాల్ గా వాళ్ళకి వచ్చిన ప్రైజ్ మనీ ఎంతో చూద్దాం. ఫస్ట్ ప్రైజ్ మనీ వచ్చేసి ఐసీసీ నుండి. ఈ వరల్డ్ కప్ కి మాత్రం విన్నర్ కి పెద్ద ప్రైజ్ డిక్లేర్ చేసింది. ఇండియన్ టీం గెలిచినందుకు ఓవరాల్ గా $4.48 మిలియన్ అయితే టీమ్ కి వచ్చింది. అంటే మన ఇండియన్ రూపీస్ లో అప్రాక్సిమేట్లీ 39 crores అనమాట. ఇది మన మెన్స్ తో కంపేర్ చేస్తే 2023 ఆస్ట్రేలియా గెలిచినందుకు వాళ్ళకి ఓన్లీ 4 మిలియన్ వచ్చింది. అంటే నాకు తెలిసి ఫర్ ఫస్ట్ టైం అనుకుంటా మెన్స్ క్రికెట్ టీం కంటే విమెన్స్ క్రికెట్ టీం కి ఎక్కువ ప్రైజ్ మనీ వచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసి మన బీసీసీఐ. మన ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీం కప్ గెలిచినందుకు బీసీసీఐ 51 crores ప్లేయర్స్ కి, సపోర్ట్ స్టాఫ్ కి అండ్ ఆల్సో సెలెక్షన్ స్టాఫ్ కి ఓవరాల్ గా 51 crores డిస్ట్రిబ్యూట్ చేసింది. ఐసీసీ ప్రైజ్ మనీ అండ్ ఆల్సో బీసీసీఐ ప్రైజ్ మనీ రెండు కలిపి రఫ్ గా క్యాలిక్యులేట్ చేసిన ఒక్కో ప్లేయర్ కి ఓవరాల్ 3.7 crores అయితే వచ్చింది ఈ వరల్డ్ కప్ గెలిచినందుకు. సరే, ఇప్పుడైతే మనం వరల్డ్ కప్ గెలిచాం. రేపు వీళ్ళని చూసి 10 మంది స్మృతి మందనాలు, 10 మంది హర్మన్ ప్రీత్ కౌర్లు తయారవుతారు. విమెన్ టీం కి అన్ని డబ్బులు వచ్చాయి, ఇన్ని డబ్బులు వచ్చాయి అని అనుకోవడం కంటే కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. అలాంటిది వీళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పు లేదు అని నేను అనుకుంటా.